లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా పలు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ సమీక్ష నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. 17 నియోజకవర్గాల్లో నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నామినేషన్ వేసిన రోజే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 21వ తేదీన భువనగిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ జరగనుంది. ఈ నెల 21న భువనగిరి అభ్యర్థి నామినేషన్ వేస్తారని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారన్నారు. ఇక ఎన్ఎస్యుఐ నుంచి పనిచేస్తున్న చామల కిరణ్ కు టికెట్ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మే మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో సభలు ఉంటాయని, ఈ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. చామల గెలుపు ఖరారైందని, మెజార్టీ కోసమే ఈ ప్రయత్నమన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా మా సూచనలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా ముందుకు పోవాలి, నామినేషన్ ప్రోగ్రాం కానీ, కార్యకర్తల సమావేశం కానీ, ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ గుని, మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు. నిజంగా ఈరోజు ఒక యువకుడు గత 20 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి, ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతోమంది యువకులు వస్తుండే. ఈరోజు తప్పకుండా మేము, మా సహచర ఎమ్మెల్యేలు, మా విప్ గారు, ఐలయ్య గారు ఇక్కడ ఉన్నారు, మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల్లోకి విస్తృతంగా రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కరోజు ఖాళీ ఉంచి 12వ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం. మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మా గెలుపు తథ్యం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా 2 లక్షల మేరతో గెలుస్తామన్న నమ్మకం నాకుంది.